సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయం 25వ వచనంలో అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని రాయబడింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనలో కూడా ఆశీర్వాదం పొందుకోవాలని, మనం పూనుకునే కార్యాల్లో విజయాన్ని సంపాదించుకోవాలని మనకి కూడా ఆశగా ఉంటుంది. ఆశిస్తే ఆశీర్వాదం రాదు, కానీ దావీదు ఏం చేస్తే ఆశీర్వాదం పొందుకున్నాడు మనం తెలుసుకుంటే తప్పక మన జీవితంలో కూడా అద్భుతాలను మనం చూడగలుగుతాం. అయితే ఇప్పుడు మనం దావీదు ఏం చేశాడు అనేటటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఒకరోజు సౌలు మహారాజు దావీదును తరుముతున్నటువంటి సందర్భంలో దావీదు హకీలా మన్యంలో దాక్కున్నాడు. ఈ విషయాన్ని అక్కడ ఉన్న జీఫీలు చూసి సౌలు దగ్గరికి వెళ్ళి, సౌలు నీ వెతుకుతున్న దావీదు అఖిల మన్యంలో ఉన్నాడని చెప్తే, సౌలు తనతో పాటు తన సైన్యాధిపతిని 3000 మందిని వెంట పెట్టుకుని వచ్చాడు. వచ్చి ఆ జీపు అరణ్యంలో వెతుకుతూ ఉన్నాడు. వెతికి తరువాత వాళ్ళు అక్కడే ఉన్న క్రొత్తలంలో నిద్రపోతూ ఉంటే, అప్పుడు దావీదు నాతో పాటు సౌలు దండులోనికి వెళ్ళడానికి ఎవరు వస్తారు అని అడిగినప్పుడు అభిషా అన్నాడు, అయ్యా నేను వస్తానని చెప్పేసి అన్నాడు. సరే, ఇద్దరు కలిసి సౌలు ఉన్న స్థలంలోనికి వెళ్ళారు. అప్పటికి సౌలు దండు అందరూ కూడా నిద్రపోయారు. ఆ సందర్భంలో అభిషా అంటాడు, నీ శత్రువుని దేవుడు నీ చేతికి అప్పగించాడు, నువ్వు మాట సెలవిస్తే చాలు, నేను వెంటనే ఇక్కడ సౌలుని చంపేస్తానన్నాడు. దావీదు అన్నాడు, వద్దొద్దు, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు అని చెప్పి తన్నేం చేయకుండా అక్కడ ఉన్నటువంటి ఈటెను, తల దగ్గర ఉన్న నీలబొడ్డును తీసుకుని దూరంగా వెళ్ళిపోయి కొండ మీద నిలిచుండి, అబ్నేరు, నీవు రాజునకు ఎందుకు కాపు కాయిపోయావు? ఒకసారి సౌలు దగ్గర ఉన్న నీలబుడ్డి ఎక్కడుందో చూడు. వెంటనే సౌలు లేచి దావీదు యొక్క స్వరాన్ని గుర్తుపెట్టి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే కదా అని సౌలు అంటే, దావీదు అంటున్నాడు, నా ఏలినవాడా రాజా, ఇది నా స్వరమే. అప్పుడు దావీదు అన్నాడు, దేవుడు ఈరోజు నిన్ను నాకు అప్పగించాడు, కానీ నీవు యెహోవా చేత అభిషేకం నొందినవాడవు, అందువల్ల నేను నిన్ను చంపనొల్లకపోయాను. సౌలు అంటున్నాడు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం నొందుదువుగాక అని. ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆశీర్వాదం పొందుకోవాలి, మనం పూనుకునే పనుల్లో విజయాన్ని మనం సంపాదించుకోవాలనుకుంటున్నటువంటి మనం అభిషేకింపబడిన వ్యక్తుల ఎడల, దైవజనుల ఎడల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం ఒకసారి ఆలోచించండి.